నమస్కారం ఫ్రెండ్స్. ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు భార్య గారు అన్నా లెజోనోవా ఆవిడ తిరుపతికి వెళ్ళిపోయి అక్కడ గుండు చేయించుకున్నారు. తల నీలాలు దేవునికి సమర్పించుకున్నారు. ఆ తర్వాత ఆవిడ 17 లక్షలు ఒక పూటకి అయ్యే అన్నదానం ఖర్చు కూడా ఆవిడ భరించారు. ఈ రెండు విషయాల మీద, ముఖ్యంగా తలనీలాల మీద కొంతమంది హిందూ సోదరులు కానీ ఇంకో ఇతర కానీ ఆవిడ మీద కొన్ని కామెంట్స్ కూడా చేస్తున్నారు. అదేమంటే గరిపాటి నరసింహరావు గారు చెప్పారు, భార్య గుండు చేయించుకోకూడదంట భర్త ఉండంగానే, ఇది హిందూ సంప్రదాయం కాదు, హిందూ సంప్రదాయాన్ని బ్రేక్ చేసింది అని ఒకటి. సరే, ఇంకా అక్కడ ఇంకొకటి అనంతలక్ష్మి ఇంకొక ఆవిడ ఉన్నారు. ఆవిడ కూడా స్పిరిచువల్ ప్రీచర్, ఆవిడ కూడా దేవుడి గురించి చెబుతూ ఉంటారు. ఆవిడైతే తప్పేం లేదు, దేవుడికి మొక్కున్నప్పుడు ఇచ్చేసుకోవచ్చు అని ఆవిడే చెబుతున్నారు తలనీలాలు. అయితే ఈళ్ళు ఇంత కాంట్రవర్సీగా ఉన్నప్పటికీ నేను ఇప్పుడు ఆ కాంట్రవర్సీ గురించి చెప్పట్లేదు. నాకు ఆ న్యూస్ తెలిసిన వెంటనే నాకు ఆవిడ ఒక గొప్ప తల్లిగా, ఆవిడ ఒక గొప్ప భార్యగా నాకు అనిపించారు. గొప్ప తల్లిగా మార్క్ శంకర్కి, గొప్ప భార్యగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారికి నాకు ఎందుకు ఆ రెండు క్వాలిటీసే నాకు కనిపించాయి. మరి మిగిలిన వాళ్ళు ఎందుకు ఆ రెండు క్వాలిటీస్ ఎగబట్టలేదు నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అండి, మన హిందూ సంప్రదాయంలో పుట్టి, మన ఇండియాలో పుట్టిన మనమే ఏదన్నా మొక్కు వస్తే లేడీసు 3 కత్తెరలు ఇస్తారు అక్కడ తిరుపతిలో. మరి అట్లాంటిది ఆవిడ ఇక్కడ పుట్టలేదు, ఇక్కడ పెరగలేదు, ఈ కల్చరు ఈ సంప్రదాయాలు ఏమీ తెలియని ఆవిడ ఏదో, పైగా ఈ దేవుడి గురించి కూడా ఆవిడకి ఏమీ తెలియదు, భర్త చెప్పిన మాట విని కొడుకు కోసం తను అద్భుతమైన జుట్టుని అందాన్ని త్యాగం చేసి గుండు చేయించుకుంది. నాకు ఆ సంఘటనతో అసలు అద్భుతమైన తల్లిగా, అద్భుతమైన భార్యగా అనిపించింది నాకు. ఆవిడ నిజంగా మీరు ఏమైనా తప్పుగా నన్నేమో మీరు రాంగ్ అనుకోమాకండి. పవన్ కళ్యాణ్ గారి ఒక గౌరవాన్ని 100 రెట్లు అమాంతంగా పెంచింది ఆవిడ. నాకెందుకు అలా అనిపించింది. మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు ఈ యాంగిల్స్ అగపడలేదు, మిగిలిన వాళ్ళు ఎందుకు ఈ కోణాలు కనిపించలేదు, తప్పని ఒకళ్ళు ఒప్పని ఒకళ్ళు, నాకేమో అర్థం కాలేదు. ఏమైనప్పటికీ ఆవిడ మాత్రం నేను మనస్ఫూర్తిగా గొప్ప తల్లిగా, గొప్ప భార్యగా మనస్ఫూర్తిగా అప్రిషియేట్ చేస్తున్నాను. చేతనైతే అవి ఫాలో అవ్వండి, లేకపోతే వదిలేయండి. ఈ పిచ్చి పిచ్చి కామెంట్స్ చేసి అనవసరంగా ఇతర జీవితాల్లోకి వెళ్ళిపోయి మీ జీవితంలో ఉన్న ప్రశాంతిని పాడు చేసుకోమాకండి. నమస్కారం.